ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముధీరయేత్. భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం ద్వితీయ ఖండంలోకి మనం వచ్చాము. ఇక్కడ విక్రమాదిత్యులు అంటే క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం వారి చరిత్రలో కనిపించినట్లుగా వస్తారని అతనికి కోసం పార్వతీదేవి బేతాళుడనే ఒక వైతాళుని, శివకంకరుడైన వైతాళుని బ్రాహ్మణ రూపాలను ధరించి వచ్చేటట్లు పార్వతీదేవి పంపించినట్లుగా 7వ అధ్యాయంలో ప్రథమ ఖండంలో 7వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇప్పుడు ద్వితీయ ఖండంలో ఒక విక్రమాదిత్యుడికి అలాగే బేతాళుడికి జరిగిన ఒక కథ మనం చూసాము. దాంట్లో ఎవరి త్యాగం గొప్పది అన్నది మనం చూసాం. ఇప్పుడు రెండవ కథ మనం చూద్దాం. బ్రాహ్మణపుత్రి మహాదేవి కథ. మరొక కథ అందుకున్నాడు బేతాళుడు. మహారాజా, ఒకప్పుడు ఉజ్జయినిని మహాబలుడనే చంద్రవంశపు రాజు పాలిస్తూ ఉండేవాడు. ఈ ఉజ్జయిని దగ్గర విక్రమాదిత్య యొక్క రాజ్యం ఉండేది. ఈ కథ కూడా ఆ ఉజ్జయిని సంబంధించినట్లుగానే చెప్తున్నాడు. ఉజ్జయిని మహాబలుడు లేకపోతే చంద్రబలుడు అని ఒక రాజు, చంద్రవంశపు రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అత్యంత బుద్ధిమంతుడు, వేదాది శాస్త్ర జ్ఞాత, వేదాలు కూడా తెలుసు. అతని కొలువులో హరిదాసు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మహాబలుడు, చంద్రవంశపు రాజు చంద్రబలుడు. అతని కొలువులో రాజ్యంలో హరిదాసు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన మహాపండితుడు హరిదాసుడు. వ్యవహార జ్ఞాని, రాజుగారి ప్రత్యేక దూత, అంటే ఒక మంత్రి పదవిలో ఉండేవాడు, ప్రత్యేకమైనటువంటి ఒక దూత. అతన్ని పత్ని భక్తిమాల పేరుకు తగినట్లే భక్తురాలు. ఈ హరిదాస్కి ఒక పత్ని, భార్య కూడా ఉండేది, పతివ్రత. ఆ హరిదాస్ గారికి, బ్రాహ్మణుడు హరిదాస్ గారికి ఒక ముద్దుల కూతురు కూడా ఉండేది. ఆవిడ పేరు మహాదేవి. ఆవిడ గురించే హరిదాస్ గారి కూతురు, బ్రాహ్మణుడు అయినట్టు హరిదాస్ గారి కూతురు మహాదేవి. ఆ దేవి గురించి ఇప్పుడు ఒక కథ అనేది ఇక్కడ. ఈ కథలన్నీ కూడా ఏదో చెప్పాం కదా, హిస్టరీస్ ఆఫ్ దిస్ పాస్ట్. అంటే ఏం చెప్పాడు బేతాళుడు? హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ అంటే హిస్టారికల్ స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్. ఐ కెన్ నారేట్ ద హిస్టారికల్ స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్. అంతకుముందు యుగాల్లో ఎప్పుడు జరిగిందో తెలియదు. అంతకుముందు జరిగిన హిస్టారికల్ స్టోరీస్ అది పాస్ట్, భూతకాలంలో జరిగినటువంటి కథలు, జరిగినటువంటి చరిత్రలు అని అక్కడ చెప్తున్నారు. హిస్టారికల్ స్టోరీస్. ఆవిడ హరిదాస్ గారి యొక్క భార్య భక్తిమాల, ఆ కూతురు. ఆమె అన్ని విద్యల్లోనూ పారంగతురాలు. కమలముల వంటి కన్నులతో గొప్ప కళగా ఉండేది ఈ మహాదేవి. అత్యంత రూపవతి, సద్గుణవతి కూడా. అంటే మంచి అందానికి అందం, తర్వాత సద్గుణవతి, నవ గుణ సుందరి. ఆమె ఒకనాడు తన తండ్రిని ఇలా కోరుకుంది. నాన్న, నాకంటే అన్ని విధాల అధికమైన సద్గుణులు గలవాడినే విన్నర కథ. నాకంటే అన్ని విధాల అధికమైన సద్గుణములు గలవాడినే నన్ను ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పింది. నేను అందంగా ఉండాలి, తర్వాత ముఖ్యంగా సద్గుణం కలవాడే కావాలి. అన్ని రకాలుగా సద్గుణాలు, మంచి గుణాలు కలిగిన వాడే కావాలి. అటువంటి వ్యక్తి నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని మహాదేవి తన తండ్రిని హరిదాసుని అడిగింది. అప్పటికి ఏదో సంబంధాన్ని ఆలోచిస్తున్న హరిదాసు సంతోషంగా అంగీకరించాడు. ఒకనాడు మహారాజు తన వద్దకు హరిదాసుని పిలిపించుకొని, హరి,
సరే అని మనసులో పెట్టుకున్నాడు. ఇంతలోకి మహారాజు గారు మహాబలుడు పిలిచారని చెప్పి వెళ్ళాడు. హరి, నీవు వెంటనే తైలింగ దేశానికి పోయి, అంటే ఇక్కడ తెలుగు దేశము లేదా తెలుగు దేశమా లేక ఒరిజినల్ బుక్లో చూద్దాం. తైలింగాధిపతి గచ్చ హరిశ్చంద్ర మహీపతి, అంటే ఇక్కడ తైలింగాధిపతి అంటాడు. తైలింగాధిపతి తైలంగ్ అంటే ఇప్పుడు తెలుగుదేశం, తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలుగు దేశం కావచ్చు. తైలంగ్ దేశానికి పోయి అక్కడ హరిశ్చంద్రుడు అనే మహారాజు గారు ఉంటారు. మా మామగారు అయిన వారి వద్దకు వెళ్ళి వారి క్షేమ సమాచారం కనుక్కొని శీఘ్రమే నా వద్దకు రావాలి. తెలుగు దేశంలో తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు. తైలంగ్ అని రాశాడు ఇక్కడ. తైలంగ దేశాధిపతి హరిశ్చంద్రుల వారి వద్దకు వెళ్ళి అక్కడ అంతా క్షేమంగా ఉన్నారో లేదా కనుక్కొని రండి అని ఆజ్ఞాపించి, మహాపండితుడైన హరిదాసుని హరిశ్చంద్రుడు బ్రహ్మాండంగా గౌరవించి కుశల సమాచారాలు ఇచ్చిపుచ్చుకున్న మీదట ఆయనని ఇలా అడిగాడు. అంతా అడిగి క్షేమసమాచారం, స్వామి, మీకంటే పండితులు విద్వాన్మానులు నాకు కనబడలేదు. నాకు ఒక విషయం చెప్పండి. ఈ లోకంలోకి కలి ప్రవేశించినట్లు ఎలా తెలుస్తుంది? ఈయన మామగారు అంటే మహాబలి రాజు గారి యొక్క మామగారు హరిశ్చంద్రరాజు గారు ఈ పండితుడైనటువంటి హరిదాసుని ఒక చిన్న ప్రశ్న అడిగాడు. ఈ లోకంలో కలి ప్రవేశించినట్లు ఎలా తెలుస్తుంది? కలి ప్రవేశించాడా లేదా ఎట్లా తెలుస్తుంది అని అడిగాడు. మహారాజా, కలి ఆగమనం జరగగానే ముందుగా లోకంలో వేద ప్రతిపాదితములైన ఆచారాలు మర్యాదలు నశిస్తాయి. అంటే వేద గ్రంథాలు ప్రకారం జనాలు ఎవరు నడుచుకోరు. అది బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, లేకపోతే వేదాలు కావచ్చు, సామవేదం కావచ్చు. ఈ మర్యాదలు అనేవి నశించిపోతాయి. వేదోక్త ధర్మం విపరీతంగా అసంగతంగా తోస్తుంది. అంటే వేదాలకి వ్యతిరేకంగా వీళ్ళు నడుచుకుంటారు. అంటే వేద నిరాదరణ కనిపించిందంటే కలి వచ్చి దిగబడినట్లే. వేదాలకి నిరాదరణ, ఆదరణ అనేది దొరకదు. ఈ రోజుల్లో ఎవరికి కూడా వేదాలంటే ఎవరికి తెలియదు. ఎవరైనా సామవేదం చదివా, లేకపోతే యజుర్వేదం చదివా, లేకపోతే భగవద్గీత చదివా, లేకపోతే బైబిల్ చదివా అంటే ఇవన్నీ ఏవి కూడా నాకు తెలియదు అన్నట్లే చెప్తున్నారు. ఎందుకంటే అవి అందని ద్రాక్ష పండులాగా ఉన్నాయి జనాలు. ఒకవేళ అందిన ఏదో ఒకటి కొద్దిగా అందిన వారి నుంచి ఎవరు చదవట్లేదు. అంటే వేద నిరాదరణ కనిపించిందంటే కలి వచ్చి దిగబడినట్టే. వాడితోనే వాడికి ఇష్టలైన లేచగణాలు కూడా దిగుమతి అవుతారు. కలికి ప్రియమిత్రమ అధర్మం. కలికి ప్రియమిత్రం అధర్మం. కలికి అధర్మం అనేది ఎక్కువ. ఆ అధర్మం ఆ విధంగా వాడు దేవతలను అవమానపరచగలిగిన నాడు కలియుగం ప్రవేశిస్తుంది. ఈ అధర్మంతో దేవతలను కూడా అవమానపరుస్తుంటారు. దేవుళ్ళని కానీ దేవతలను కానీ వీళ్ళు అవమానపరుస్తుంటారు. అంటే అవమానపరచకూడదు. ఎప్పుడైతే వీళ్ళకి ఒకే దేవుడు అనేటటువంటి ఈ వైష్ణవులకి కానీ, శైవులకి కానీ, లేకపోతే రకరకాల తెగల వారికి కానీ, అయితే బౌద్ధులకి కానీ, ఇట్లా క్రైస్తవులకు కానీ, మోషాచార్యులైన మ్లేచ్ఛ ధర్మాచార్యులైన మోషాచార్యులు వారికి కానీ, ఇట్లా ముస్లిం ధర్మాచార్యులు వీళ్ళకి కానీ, వీళ్ళందరికీ నారాయణుడు ఒక్కడే, ఏకో నారాయణుడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి ప్రత్యక్షత లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక ధర్మానికి ఇంకొక ధర్మానికి మా ధర్మం గొప్పదా, మా ధర్మం గొప్పది, ఇట్లాగా చెప్పుకుంటూ ఉంటుంటారు.
ఇట్లా వాళ్ళు ఏం చేస్తుంటారు, అవమానపరుస్తుంటారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, కానీ అందరికీ ఒకే దేవుడు అనే ప్రత్యక్షతను వాళ్ళు ఎవరు కలిగి ఉండరు. దేవతలను వాళ్ళు అవమానపరచగలిగిన నాడు కలియుగం ప్రవేశిస్తుంది. నృపాల కలికి పరమమిత్రుడు పాపం, వాళ్ళ ఫ్రెండ్ అంటారు పాపం, పాపి. ఈ పాపి పత్ని మృష అనగా అసత్యం. వాళ్ళ పాపి యొక్క భార్య పేరు అసత్యం. వీరి పుత్రుడు దుఃఖము, వీరి పత్ని దుర్గతి. కలియుగంలో అన్ని గృహాల్లోనూ ఈ దుర్గతిని పొందే ప్రయత్నాలే జరుగుతుంటాయి. రాజులందరూ క్రోధానికి, బ్రాహ్మణులు అంతా కామానికి దాసులైపోతారు. అగ్రవర్ణాలు రాజులు, బ్రాహ్మణులు వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజులకి ఎక్కువ కోపం ఎక్కువ చేస్తుంటారు, బ్రాహ్మణులకి కామం ఎక్కువ దాసులైపోతారట. ధనిక వర్గం లోభానికి, ఈ యొక్క మూడవ ధనిక వర్గం డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, లోభం. పిసినారి, వశీభూతులు కాగా శూద్రులకు అధికారాలు ప్రాప్తిస్తుంటాయి. వీళ్ళు ఈ మూడిట్లో చిక్కుంటే, కామ క్రోధ లోభ మదమాత్సర్యాలతో వీళ్ళు చిక్కుకుంటే ఉంటే శూద్రులకి అధికారాలు ప్రభుత్వాలు ఇస్తూ ఉంటుంటాయి. స్త్రీలు సిగ్గును వదిలేస్తారు. సిగ్గు అనేదే కలియుగంలో ఉండదు, సిగ్గు లేకుండా తిరుగుతుంటారు. సేవకులు యజమాని ప్రాణాలు తీస్తారు. సర్వెంట్ లాగా చేసేసి యజమాని చంపేస్తుంటారు. నేల తల్లి సత్వశూన్యమై నిష్ఫలమైపోతుంది. ఇట్టి విపత్కర పరిస్థితుల్లో నిత్యము శ్రీహరిని స్మరించేవారు మాత్రమే ఆనందంగా జీవించగలరు. శ్రీహరిని శరణ కోరిన వారిని కలి ఏమీ చేయలేరు. ఎవరైతే శ్రీహరి నామస్మరణ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆనందంగా జీవించగలుగుతారు. ఆ శ్రీహరిని శరణ కోరుకుంటే కలి ఎటువంటి పరిస్థితులు ఏమీ చేయలేడు అని ఇట్లాగా హరిశ్చంద్రుల వారికి హరిదాస్ గారు చెప్పి ఈ రకంగా ఉంటుంది కలి యొక్క యుగము అనేది ఆయన చెప్తున్నారు. ఇది విన్న హరిశ్చంద్రుడు సందేహం తీరినందుకు సంతోషించి, ఇది సాక్షాత్ సత్యయుగంలో హరిశ్చంద్రుడు అయి ఉండొచ్చు, లేకపోతే కాకపోవచ్చు కూడా ఉండొచ్చు. ఇది విన్న హరిశ్చంద్రుడు సందేహం తీరినందుకు సంతోషించి హరిదాసును దక్షిణతో సన్మానించి పంపించేశాడు. అతను అప్పుడు ఏం చేశాడు, అతన్ని బాబు నువ్వు వెళ్ళా అంత నా యొక్క డౌట్లన్నీ తీర్చేశావు అని పంపించేశాడు. అతను వచ్చి తన రాజైన మహాబలునికి అక్కడ వివరాలను వివరించి తన ఇంటికి చేరుకున్నాడు. రాజుగారు మహాబలు రాజుగారికి అక్కడంతా క్షేమంగా ఉందయ్యా, బాగున్నారు హరిశ్చంద్రులు గారు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు బుద్ధి కోవిదుడు సార్థక నామధేయుడు అని బ్రాహ్మణుడు ఒకడు హరిదాసు గారి ఇంటికి వచ్చాడు. ఒక మంచి అతని పేరు సార్థక్. ఆ సార్థక్ అనే పేరుతో నామధేయుడు బ్రాహ్మణుడు హరిదాసు గారి ఇంటికి వచ్చి తన వైదిక విద్యలను ఆయన వద్ద ప్రదర్శించాడు. తను ఏదో కొన్ని ఎడ్యుకేషన్లో ఏదో కొంచెం ఏదో నేర్చుకున్నాడు. ఆ విద్యని అతను డెమో ఇచ్చాడు అన్నమాట, చూపించాడు. ఈ హరిదాస్ గారు ప్రదర్శించాడు, డెమో ఎగ్జిబిషన్ చేశాడు. తన మంత్రశక్తితో దేవిని ఆరాధించి జపించి అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆశ్చర్యజనకమైన శీఘ్రగామి అయిన ఒక విమానాన్ని సృష్టించి హరిదాస్ చూపించాడు. ఏంటి విమానం అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుంటాడు అతను. విమానాన్ని తను అప్పటికప్పుడే ఇదిగో విమానం కలిగిన కాకనే ఏదో ఒక మంత్రాలు చదివాడో లేకపోతే తయారు చేశాడో చూపించాడో బాగా మంచిగానే టెక్నాలజీ పరంగా డెవలప్ అయినట్టున్నాడు. అక్కడికక్కడ చూపించినప్పటికల్లా హరిదాస్ ఆశ్చర్యపోతుంది. ఇంకా ఎలా చేశాడు. అతని విద్యకి ముక్తుడైన హరిదాసు తన పుత్రిక మహాదేవికి తనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అబ్బా ఇంత టైంలో టక్ మనకి విమానం తయారు చేసాడు, పైగా బ్రాహ్మణుడు, నేను కూడా బ్రాహ్మణుడే, మా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అని మనసులో మాత్రం అనుకున్నాడు. ఇంకెవరికే తెలియదు.
హరిదాసు పుత్రుడు ముకుందుడు. ఈ హరిదాసుకి ఒక కొడుకు, కూతురు కూడా. భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురున్నాడు. అయితే ముకుందుడు అతని పేరు, హరిదాస్ గారి కొడుకు పేరు ముకుందుడు అనమాట. ఆ ముకుందుడు ఆ రోజే ఇతను మనసులో అనుకోవడం ఇంకేం చెప్పలేదు కదా. అదే రోజు ఆయన కూడా కాలేజీ నుంచి వచ్చి పూర్తి చేసుకొని స్నాతకుడై సంతుష్టుడై తన గురువు గారిని గురుదక్షిణగా ఏమి సమర్పించుకుంటారు అని మిక్కిలి వినయ సంపన్నతో అడిగాడు. అతనికి గురుదక్షిణ అంటే ఇప్పుడు కాలేజీ ఫీజు అనమాట. అక్కడ ఆ రోజుల్లో గురుదక్షిణ అనేవాడు. ఏమి సమర్పించుకుంటాం అంటే ఈ రోజులు అయితే ముందే డబ్బులు కట్టాలి, అడ్వాన్సే, తర్వాత కడతాంట కదా. ఏదో కొన్ని కాలేజీలు ఒప్పుకుంటారేమో, కానీ ఇది అయిపోయిన తర్వాత ఏమి వేస్తావు అనుకుంటున్నావు అని మిక్కిలి ఏమి సమర్పించుకోమంటారు అని అడిగారు. యాక్చువల్గా మనం కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ముందు ఫీజు అంతా అడిగే జాయిన్ చేసుకుంటాం, అంతేగాని అయిపోయిన తర్వాత మీరు ₹1,00,000 కట్టు, ₹2,00,000 కట్టు అంటే అక్కడ అవ్వదు. అయితే అక్కడ అయిపోయిన తర్వాత అడుగుతున్నాడంట ఏమి ఇవ్వాలని. గురువు గారు వీరి కుటుంబాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాడు కావడం వల్ల, నాయన ముకుంద, అలా కాలేజీలో ఒక టీచర్ గారు అనమాట, ముకుంద నాకు కొడుకున్నాడు, అతడు ధీమంతుడు, దైవజ్ఞుడు, ఎంత గుణాధికుడు నీకు తెలుసు కదా. నాకు ఆ టీచర్ గారి కొడుకు ఒకడు ఉన్నాడంట. నాకేం వద్దు, కానీ నీకు ఒక చెల్లి ఉంది కదా, సోదరి, నీకు ఒక చెల్లెలి సోదరి మహాదేవి ఉంది కదా, నా ఇంటి కోడలను చెయ్యి అని కోరాడు. ఆ గురువు గారి కొడుక్కి నువ్వు గురుదక్షిణగా మీ చెల్లిని నాకు ఇచ్చేయి అంటాడు. ముకుందు ఇంటికి బయలుదేరాడు. సరే అలాగండి, ఓకే, గ్రాంటెడ్ అని తను కూడా మనసులో అనుకుంటాడు. ఇంకెవరికి చెప్పలా. తండ్రి ఏమో ఒక విమానం తయారు చేసిన వాడికి ఇద్దామని తండ్రి అనుకున్నాడు. గురువుగారి కొడుక్కి, టీచర్ గారి కొడుక్కి ఇద్దామని అన్న అనుకున్నాడు. ఇంకా భార్య ఏమనుకుంది చూద్దాం ఒకసారి. అక్కడ హరిదాస్ పత్ని భక్తిమాల, ఆవిడ పేరు భక్తిమాల. ద్రోణుని ప్రశిష్యుడైన వామరులను విప్రయోకుని సర్వవిద్యలను శబ్దవేది శస్త్రవిద్యలతో సహా తిలకించి, ఈవిడ ఇంకొక ప్లాన్లో ఉన్నారు. ఈవిడ విప్రయోకుడు అంటే వామనుడు అతని పేరు. అతను సర్వవిద్యలను, శబ్దవేది, శస్త్రవిద్యలు, శస్త్ర అంటే ఆపరేషన్లు ఇలాంటివి చేసే శస్త్రవిద్యలు అనమాట, సహా తిలకించి ముగ్ధురాలైపోయి, ఆవిడ కూడా చాలా, ఆ వామనుడు అనే వాడి దగ్గర అతని విద్యలన్నిటి కూడా చూసి, అబ్బా చాలా బాగా చేస్తున్నాడు అతను, ఆపరేషన్లు శాస్త్ర విద్యలన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఆ బ్రాహ్మణుడికే తన కూతుర్నిచ్చి వివాహం చేద్దాం అని ఏమనుకుంది. ముగ్గురు అంటే తండ్రి ఒకరికి ఇద్దాం అనుకున్నాడు, అన్నేమో ఒకరికి ఇద్దాం అనుకున్నాడు, భార్య తల్లి ఇంకొకరికి ఇద్దామని మూడు మనసులో అనుకుంటున్నారు. 3 సంబంధాలు మనసులో ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి అన్నది అడిగి అర్థం కావట్లేదు జనానికి. ఎందుకంటే ఎవరికే తెలియదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలని మీరే చెప్పాలి. ఒకరిని సంప్రదించకుండా మహాదేవిని వరులకు వాగ్దానం చేసిన ఈ ముగ్గురు పెళ్లి కొడుకులను తమ ఇంటికి ఆహ్వానించడం కూడా మరొకరికి తెలియకుండానే ఒకే రోజు చేశారు. పైగా ఒకరోజు తర్వాత ఒకరోజు పెళ్లి చూపులకు పిలిచినా బాగుండేది. అట్లా కాకుండా ఒకే రోజు ఈ తండ్రికి తెలియకుండా, కొడుకు తెలియకుండా, భార్య ఇలా ముగ్గురు కూడా పెళ్లి చూపులకు రండి అని పిలిస్తే అందరూ ముగ్గురు ఒకే రోజు వచ్చారంట. ముగ్గురు గుణవంతులైన బ్రాహ్మణ యువకులు హరిదాసుని కన్యను పరిగ్రహించడానికి ఒకే సమయానికి వచ్చారు. పైగా పొద్దున ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు రావడం కూడా కాకుండా ఒకే సమయానికి వచ్చారంట ముగ్గురు కూడా. కానీ అదే సమయానికి అలా ఆకాశంలో పోతున్న రాక్షసుడు ఒకడు, ఆకాశంలో రాక్షసుడు ఏ విమానంలో ఎగుతున్నాడు అనమాట. వాడేం చేశాడు,
ఆమె అందాన్ని చూసి మోహితుడై ఆమెను ఎత్తుకుపోయి, ఇవన్నీ కూడా మీకు బేతాళ విక్రమార్క కథలు జీ తెలుగు ఛానల్లో మీరు కావాలంటే ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ కథలు 35 చాప్టర్లు ఉన్నాయి. ఈ అందాన్ని చూసి ఎత్తుకుపోయి ఎక్కడో వింధ్య పర్వతాలకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు ఇక్కడ వెయిటింగ్ చేస్తుంటే 4వ వాడు వచ్చి ఎత్తుకుపోయాడు. ఇప్పుడు ముగ్గురికి ఎవరికి దక్కరా. అయితే తర్వాత కథ ఏం జరిగింది చూద్దాం. ఆ వార్త వినగానే ముగ్గురు తాత్కాలికంగా దిగ్భ్రమ చెంది మ్రాన్పడి పోయినా వెంటనే తేరుకొని ముగ్గురు కూడా షాక్ అయిపోయారు అన్నమాట. వెంటనే సరే ముగ్గురికి ఎవరికే కాకుండా పోయింది. అక్కడ ఏం చేయాలి, ఆ కన్యను రక్షించాలి, తేవడానికి ఉపక్రమించారు. ఈ ముగ్గురు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒక అతను విమానాలు బాగా ప్రసిద్ధి, ఇంకొకరు విద్యలు నేర్చుకున్నాడు, ఇంకొకరు గురువు గారి కుమారుడు. ఇట్లాగా గురుపుత్రుడు ధీమంత నామకుడైన దైవజ్ఞుడు దివ్య దృష్టితో చూచి, ఆ గురుపుత్రుడికి దివ్య దృష్టి అనేది ఉంటుంది అనమాట. అంటే ఎక్కడున్నాడు అతను, ఎటు తీసుకెళ్ళాడు, జీపీఎస్తో చెక్ చేసి ఉండొచ్చు, అతను జీపీఎస్ ట్రాక్ చేసి ఉండొచ్చు. అప్పట్లో ఉండుంటే ఇంకా అంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండొచ్చు. ఆమె వింధ్య పర్వతాల్లో ఎక్కడ బంధించబడిందో అక్కడికి ఏ దారంటే వెళ్ళాలో చెప్పేశాడు. వెంటనే దానికి మ్యాప్ లొకేషన్ మొత్తం అంతా చెప్పేశాడు. పలానా చోట తీసుకెళ్ళిపోయాడు అతని విమానం మీద రాక్షసుడు అని ఈ గురువుగారి కుమారుడు చెప్పేశాడు అన్నమాట. వెంటనే బుద్ధి కోవిదుడు అని పేరు గల యువకుడు తాను ఇంతకుముందు హరిదాసుకు చూపించిన విమానాన్ని, ఆల్రెడీ హరిదాస్ గారికి మంచి విమానం తయారు చేశాడు కదా, రెడీగా ఉంది ఇక్కడ విమానం. అతను చూపించిన విమానాన్ని మరలా సృష్టించి అందులో ఇతర వరులను ఇద్దరిని తోడుకొని ఇంకొక ఇద్దరు వచ్చారు కదా పెళ్లి చూపులకి, వాళ్ళిద్దరు కూడా వేసుకొని ముగ్గురు కలిసి ఆ వింధ్య పర్వతాలకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ తన శబ్దవేది బాణాలు రాక్షసుని మాయను పటాపంచలు చేసి 3వ యువకుడైన వామనుడు రాక్షసుని సంహరించాడు. వామనుడు ఏం చేశాడు? వామనుడు అంటే ఈ యొక్క భార్య చూసింది కదా, అతను ఏం చేశాడు? అతన్ని శబ్దవేది అనే బాణాలని వేసి తన్ని రాక్షసుని చంపేశాడు. తర్వాత ముగ్గురు వరులు ఒకే వధువు అదే విమానంలో ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. తర్వాత ముగ్గురు వరులు ఒకే వధువు అదే విమానంలో ప్రయాణించి హరిదాస్ ఇంటికి మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు 4 వచ్చారు. ముగ్గురు వెళ్ళారు, 4 వచ్చారు. ఇంతవరకు చెప్పి కాస్త ఆగి ఇలా అడిగాడు బేతాళుడు, మహారాజా, ఈ ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా మహాదేవి మరలి రావడం జరిగేది కాదు కదా. ఒక అతనేమో ఇక్కడ లొకేషన్ ఎక్కడ ఉందో కనిపెట్టాడు, ఇంకోటేమో విమానం తీసుకెళ్ళి విమానం ద్వారా తీసుకెళ్ళటానికి, ఒకడేమో అక్కడ చంపుతాడు. ఈ రకంగా ముగ్గురు కూడా వాళ్ళు సహాయం చేశారు. ఏ ఒక్కరు లేకపోయినా మహాదేవి మరలి రావడం జరిగేది కాదు కదా. అలాగని మరోలా చేయలేరు కదా. ఒకరికి ఆమెను కట్టపెట్టాలి. ఆ విమానం తయారు చేసినాడికి ఇవ్వాలా, లేకపోతే ఆయన చంపేసినాడికి ఇవ్వాలా చెప్పండి అని, లేకపోతే ఆ దూరదృష్టి ద్వారా చూసి చెప్పిన వాడికి చెప్పాలా? మీరు ధర్మం చెప్పండి, మహాదేవుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి? ఇది విక్రమాదిత్యుడికి అడిగిన ప్రశ్న. పండితోత్తమ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? కన్యను పురుషులు 3 విధాలుగా రక్షిస్తారు. ఒక కన్యని పురుషులు ఎన్ని రకాలుగా రక్షిస్తారు? పైలోకం నుండి ఈ లోకంలోకి తెచ్చేవాడు తండ్రి. పైలోకం అంటే పరలోకంలో, మన ఆత్మలు ఎక్కడో వేరే లోకంలో ఉంటాయి. అవి 3 నెలలోనో లేకపోతే 6 నెలలోనో అవి భూలోకంలోకి తీసుకొచ్చి వేసేవాళ్ళు ఎవరో తండ్రి. ఈ లోకంలోకి తెచ్చేవాడు తండ్రి. పైలోకం నుండి ఈ లోకంలోకి తెచ్చేవాడు తండ్రి. ఆయనతో సమానంగా ఆమెను పోషించేవాడు అన్న. సమానంగా తండ్రిలాగా
అన్నం పెట్టి లేకపోతే చక్కగా పోషించేవారు ఎవరో అన్న, సమానంగా పోషిస్తాడు అన్న. అవసరమైతే ప్రాణాలకైనా తెగించి తన ప్రాణాలను కాపాడేవాడు భర్త. ప్రాణాలు కూడా తెగించి పోతే పోతాం అని ప్రాణాలు కూడా కాపాడేవాడు భర్త. ఇక్కడ ఇప్పుడు భర్త స్థానాలు ఎవరిని కూర్చోబెట్టాలి అన్నది ఇప్పుడు విక్రమాదిత్య చెప్తానమాట. గురుపుత్రుడైన జ్యోతిష్ శాస్త్ర విద్వాంసుడు మహాదేవికి తండ్రి అవుతాడు. అక్కడి నుంచి తీసుకొచ్చాడు. తాను రాక్షస సంహారం చేయలేనని తెలిసిన ఏదో దారి వెదకి ఆమె వద్దకు పోయి నైతిక ధర్మాన్ని ఇచ్చిన నైతిక ధర్మాన్ని ఇచ్చిన బుద్ధి కోవిదుడు ఆమెకు అన్న వంటివాడు. ఆమె ఎక్కడుందో ఎతికి పట్టుకున్నవాడు, ఎక్కడుంది అని ఎతికి పట్టుకున్నవాడు అన్న లాంటివాడు. ఏంటి ఎక్కడుందో ఎతికి పట్టుకున్నవాడు అన్న. ఇక అక్కడ రాక్షసులతో యుద్ధం చేసి ఎవరైతే ఓడించాడో, తన ఒకవేళ రాక్షసులు యుద్ధం చంపేసి ఉంటే అతను కూడా చచ్చిపోయాడు, ప్రాణాలు కూడా తెగించాడు. వీళ్ళిద్దరూ వెళ్ళటానికి రోడ్డు కనిపెట్టారు. తర్వాత విమానం మీద డ్రైవర్ లాగా పనిచేశారు. కానీ ఒక రాజులాగా యుద్ధం చేశాడు. ప్రాణాలకు కూడా తెగించింది ఎవరో డ్రైవర్ చేశారు, ఏదో లొకేషన్ ట్రాక్ చేశారు, ఇట్లాగే చేశారు. కానీ ప్రాణాలకు తెగించి పోరాడింది ఎవరో. ఇంకా రాక్షస సంహారం చేసి ఆమెను కాపాడుకున్న వీరబ్రాహ్మణయుడైన వామనునికి ఆమెను పత్నిగా పరిగ్రహించే హక్కు ఉంది అని వివేచనాత్మకంగా చెప్పాడు విక్రముడు. అర్థమైందా? వీళ్ళ ముగ్గురులో ఎవరు సరి అయిన భర్త, సరైనవాడు, ఎవడు సరైనవాడు అన్నదానికి విక్రమాదిత్యుడు అంటే నీతి కథల్లో దీన్ని చాలా నీతి మనకు కూడా ఇటువంటి సన్నివేశాలు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి నీతి కథలు మనం తెలుసుకోవడం వల్ల మనకి ఈ లోకంలో వచ్చినటువంటి అనేకమైన సమస్యల్లో మనం నీతియుక్తంగా నడుచుకోవచ్చు. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ.